లో భాగంగా ఈరోజు మనతో పాటు జయలలిత మేడం ఉన్నారు. మరి మేడం గారిని అడిగి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల గురించి, ఆ హనుమంతుడి గురించి మరెన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇలా కూర్చొని మాట్లాడడం ఇంకా కంఫర్టబుల్‌గా ఉంది. ఆ హనుమంతుడి గురించి మీ మాటల్లో వినాలని అనుకుంటున్నాం. హనుమంతుడి ముందు కుప్పిగంతుల అని ముందర ప్రేక్షకులందరికీ, ఎక్కడెక్కడో ఉన్న ప్రేక్షకులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరికీ, భక్తులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. హనుమత్ జయంతి, హనుమాన్ గురించి చెప్పాలంటే మన అనుభవాలు అవి సరిపోవమ్మా. నేను ఇక్కడ ఈ సుందర్ధాంలో ఈ శ్రీనివాస స్వామీజీ దగ్గరికి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాము. ఏ కార్యక్రమమైనా సుందరాకాండ పారాయణం వారం రోజులు జరిగింది. అసలు ఆ వారం రోజులు నా భూతో నా భవిష్యత్, అసలు జన్మ గొప్పదనిపించింది. ఆ వినడం ఆ చెవులకి, ఆ చూడడం ఆ కళ్ళకి నిజంగా పూర్వజన్మ సుకృతం అనిపించిందండి. ఆనందంతో కానీ, దుఃఖంతో కానీ, బాధతో కానీ ఏడుస్తూనే ఉన్నాం ఆ వారం రోజులు. అసలు అంత పులకరింత హనుమాన్ లీలలు. ఈయన స్వయంభు, అస్సలు ఒక్కొక్క ఆయన చెప్పాలి. శ్రీనివాస స్వామీజీ తల్లి గర్భంలో బిడ్డ ఎలాగా నెల నెలకి వస్తుందో అలాగా పాదాలు రావడము, చేతులు రావడము, మహిమ. ఈ ఆశ్రమంలో అడుగు పెట్టడమే నిజంగా పుణ్యం అనమాట. ఇక్కడికి చాలామంది పెద్ద పెద్దవాళ్ళు గెస్ట్లు వచ్చారండి. ఎవరము పెద్దవాళ్ళం కాదండి. ఆయన ముందర అందరము చిన్నవాళ్ళమే, అందరం భక్తులం వచ్చాము. ఈ అవకాశం మనకు కల్పించిన ఆ శ్రీనివాస స్వామీజీకి, రాముల వారు కానీ, హనుమంతుల వారు కానీ, ఈశ్వరుడు కానీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సౌభాగ్య సంపదలను ప్రసాదించాలని, ఆయన ఒక సంవత్సరానికి మానస సరోవర యాత్ర 4-5 సార్లు వేస్తారు. ప్రతి గ్రూప్తోనూ ఆయన వెళతారు. నిజంగా ఎంత అదృష్టమో. మేము వెళ్ళలేకపోయాము ఆయనతోటి, కానీ ఆయన ఆ మానస సరోవర్లో పరిక్రమ చేసేటప్పుడు మాకు వీడియో కాల్ చేసి చూపిస్తారు. అమ్మ చూడండి, ఇక్కడ కైలాస పర్వతం దగ్గర ఉన్నామని. అసలు అలాంటి స్వామీజీ దగ్గర మనం ఉండడము, ఆయన ఇక్కడ మన భారతదేశంలో పుట్టడము నిజంగా మన అదృష్టము. ఆ ఎంఎస్ రామారావు గారు మహానుభావులు, ఆయన వారి తాతగారు, ఆయన పోలికలన్నీ పుణికిపుచ్చుకొని ఆయన ఆయన కంటిన్యూ చేస్తూ అస్సలు ఎంత సుకృతమో నిజంగా. ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హనుమంతుడి లీలలు నాకు ఒక్కసారి మాత్రం ఆయన కల్లో కనిపించారు. ఒక సంఘటన జరిగింది నా జీవితంలో, ఒక బాధాకర సంఘటన. అప్పుడు ఏడుస్తూ పడుకున్నప్పుడు ఆయన ఇలాగే కాషాయం హనుమాను, అంటే మనం ఏదో ఊహించుకుంటాం హనుమంతుల వారంటే ఈ మూతి అంతా గ్రీన్ కలర్లో. ఆ ఫోటోలు చూసా ఇల్యూజనా లేకపోతే అది నిజమా అనేది తెలియదు. ఆయన సంజీవ పర్వతాన్ని ఎలాగ ఎత్తుకొని లక్ష్మణుల వారికి ఆ మూర్ఛ నుంచి తప్పించారో, అలాగా నన్ను ఆ కష్టం నుంచి ఆయన ఇలాగ ఎత్తుకొని తప్పించినట్టుగా ఒక భావన. అది నా లీల, నిజంగా నా అదృష్టమా నేను చెప్పలేను, కానీ అలాగ ఒక్కసారి జరిగింది నాకు. ఈ అవకాశం కల్పించిన ఆర్వీఆర్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విన్న మీరందరికీ గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై బజరంగ బలి. థ్యాంక్ యూ. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ టెంపుల్కి రావడం ఎలా అనిపించింది? అలాగే హనుమంతుడి గురించి ఒక 2 మాటలు. శ్రీ సేవా ట్రస్ట్ ఇంకా సుందర్దాస్ ఎంఎస్ రామారావు ట్రస్ట్ తరఫు నుంచి ఈరోజు ఇక్కడ హనుమత్ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ హనుమంతుని 1,00,000 తమలపాకుల పూజ జరుగుతుంది. హనుమంతుని మహాయాగం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్వయంభూగా వెలిసిన సీతారామ సహేత ఆంజనేయ స్వామి వారికి అభిషేకము, తర్వాత ప్రసాద వితరణ అన్నీ జరుగుతాయి. ఇక్కడ పాల్గొనడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. మీరు చెప్పండి. ఆంజనేయ స్వామి గురించి మీ మాటలో ఒక 2 మాటలు. నమస్తే అండి. అంటే ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి తప్పకుండా అన్నీ జరుగుతాయన్న నమ్మకం ఉంది. ప్రదక్షిణ 108 వచ్చి కూడా అయిన తర్వాత, కోరిక తీరిన తర్వాత కూడా 108 ప్రదక్షిణాలు చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది స్వయంభూ ఆంజనేయ స్వామి. చాలా నిదర్శనాలు చూసాము ఇక్కడ. తప్పకుండా అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం పొందాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. హనుమంతుడు భక్తురాలు అని మీరు రాగానే అని చెప్పారు నాతోనే, ఒక బయట ఇవ్వండి అని అనగానే, మరి ఆయన మీ లైఫ్లో ఏమంత మ్యాజిక్ చేశారు, ఎందుకు మీరు ఆయనకి అంత పెద్ద భక్తురాలు అయ్యారనే విషయాలను తెలియజేయండి.
నమస్తే అండి. నాకు హనుమాన్ చిన్నప్పటి నుంచి చాలా 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 ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. నా జీవితంలో ఏది జరిగినా అది హనుమంతుడికే ఇస్తాను నేను క్రెడిట్. నేను చాలా చిన్నప్పటి నుంచి హనుమాన్ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉండేది. అలా దేవుడిని నమ్ముతూ వస్తున్న నా జీవితం ఈరోజు ఇంత ఆనందంగా ఉందంటే నేను మొత్తం హనుమాన్‌కే ఇస్తాను. నేను క్రాస్ రోడ్ నుంచి హనుమాన్ జయంతి అనే ప్రత్యేకంగా ఇక్కడికి మా ఫ్రెండ్ వనజ గారి వాళ్ళతో కార్‌లో అంత దూరం నుంచి వచ్చాము. ఇక్కడ పి. శ్రీనివాస్ గారికి ధన్యవాదములు. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ చేయడం అనేది అదృష్టము. నేను నా ఫ్రెండ్ అంత దూరం నుంచి వస్తాం అనుకోలేదు. ఆ, గారు కూడా ఒక మాట. మా మా వారు కూడా మానస్ సరోవరం వెళ్తున్నారు జూన్ 20కి. అందువలన మేము కూడా వచ్చాము ఇక్కడికి. అదే మాకు చాలా నమ్మకం అండి హనుమాన్ అంటే. సో తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమం చేసే వాళ్ళకి మంచి జరగాలని కోరుతున్నాము. చాలా చాలా థ్యాంక్స్. వస్తాం మానస్ సరోవరానికి కంపల్సరీ.